ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక యువతని విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో బకాయిలు పడిన 4,200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు చెల్లించాలి. అలాగే తీసుకుంటే ఈ నెల నుంచి అయినా అట్లీస్ట్ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రైవేటు అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, నన్ను చూసి అందరూ వచ్చేస్తారు, ఇక్కడ పరిశ్రమలు పెట్టేస్తారు అనేసి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎకరా 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి రావట్లేదు. అతను ఇచ్చే రాయితీలు అంటే ఎకరా రూపాయికి 99 పైసలు ఇస్తున్నారంటే అతను ఇచ్చే రాయితీలను చూసి వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో 1,35,000 ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మనందరం చూసాం. రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులను చేపట్టడానికి, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళందరూ ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో యువత అందరికీ న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ